శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. 33వ రోజు మహాభారత పారాయణం. వైశంపాయనుడు యుద్ధషట్కం ముగించి మానవ జీవన ధర్మాలను బోధించే శాంతి పర్వం వినిపించడానికి సంకల్పించి గురువైన వ్యాస మహర్షిని స్మరించి మనసా నమస్కరించి మిత హిత సత్యవాక్య సంపన్నుడైన జనమేజయుని నరపాలుని వైపు ప్రసన్న దృక్కులు నడిపి, రాజా సావధాన చిత్తుడిపై ఆలకించు అని ప్రరోచనం పలికి ధర్మబద్ధ హృదయుడై సాగుతున్నాడు. సమంత పంచక్షేత్ర సమీపాన కురుక్షేత్ర రణరంగంలో వీరమరణం పొందిన వారందరికీ వేదోక్తంగా దహన క్రియలు అపరకర్మలు నిర్వర్తించి అశౌచం అయ్యే వరకు అక్కడే కుటీరాల్లో కాలం గడుపుతున్నారు. పాండవులు తమ ఆప్తులతో ఆత్మీయులతో నారద దేవల కణ్వ వ్యాసాది మునీంద్రులందరూ వచ్చి ధర్మరాజును మిగిలిన వారిని ఓదార్చి పారమార్థిక విషయాలు బోధిస్తున్నాడు. నారదుడు అన్నాడు, పాండునందనులారా, వాసుదేవుని కృపా విశేషం వల్ల మీరు శత్రువులను నాశనం చేసి విజయలక్ష్మి సమేతులై కావడం మాకు సంతోషం కలిగింది. అప్పుడు ధర్మరాజు అన్నాడు, దేవముని పురుషోత్తముని అనుగ్రహం, భీమార్జులు నకులదేవుల పరాక్రమం, ధర్మదేవత దయాదృష్టి మాకు విజయం చేకూర్చాయి. అయితే బంధువులు మిత్రులు గురువులు నేలకూలారు. మా అభిమన్యుడు ద్రౌపదీనందనుడు ఆమె సోదరులు మరణించారు. ఇంతకన్నా దుఃఖం మరొకటి లేదు. ఇదంతా ఒక ఎత్తు. బలపరాక్రమ సంపన్నుడు అస్త్ర విద్య అయిన కర్ణుడు మా అన్నగారిని తిలోదకాల సమయంలో మా అమ్మ కుంతీదేవి చెప్పిన క్షణం నుంచి నా మనసు వ్యాకులమైంది. అగ్రజుని ప్రాణాలు తీయించిన పాపం నన్ను వేధిస్తున్నది అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, కర్ణుని జన్మరహస్యము, పరశురాముని శాపము, బ్రాహ్మణ శాపము విసిదం చేసి దురదృష్టం వల్ల వచ్చి పడిన శాపాలు, కుంతి ప్రార్థన, భీష్ముడు అర్ధరథునిగా నిర్ణయించడం, శల్యుడు తన మాటల ఈటలతో కృంగదీయడం ఇన్ని కలిసి కర్ణుని హరించాయి. అది విని ధర్మరాజు కన్నీరు కార్చగా కుంతి దగ్గరగా వచ్చి, నాయన ఎందుకు విచారం? నేను బతిమాలాను, సూర్యభగవానుడికి చెప్పాను, అయినా దుర్యోధనుడు విడిచి రాలేనన్నాడు. అటువంటి వాడి కోసం ఎందుకు ఈ శోకం అంది. ధర్మరాజు, ఇంతకాలం ఈ రహస్యం దాచిపెట్టిన కారణంగా ఈ మారణహోమం జరిగింది. నేటి నుంచి మహిళా లోకానికి రహస్యాలు దాచే శక్తి పోవాలి అని స్త్రీలోకానికి శాపించి కొంతసేపు కర్ణుని స్మరించి దుఃఖం ఆపుకుని, అర్జున, ఈ రాజ్యం నాకు అవసరం లేదు. దూరదేశానికి పోయి ఏ పల్లెలోనో యాచన చేసుకుని బతుకుదాం. రాజ్యం అనే మాంసపు మొక్కల కోసం కాట్ల కుక్కల వల్లే కక్కుర్తి పడ్డం కంటే సత్యం, అహింస, సహన వ్రతాలు, వనవాసం ఎంత శాంతినిస్తుంది? వంశనాశనం చేసిన పాపాత్ముడను. పశ్చాత్తాపంతో గుండెలు చిల్లులు పడుతున్నాయి. ధర్మమెరిగిన ధృతరాష్ట్రుడు తన కొడుకు మీద వాత్సల్యంతో ఇంతకు తెచ్చాడు. వాని మీద క్రోధంతో ఈ మారణహోమం సాగించాను. ఇంకా ఇక్కడ ఉండి ఈ బాధ భరించలేను. అడవికి పోయి అడుక్కు తిందాం అన్నాడు. అర్జునుడు అన్నాడు, ధర్మనందన, ఏమిటిది? అడవుల్లో అడుక్కు తినేదానిక ఇంత క్షత్రియోధులను నెలకొల్చడం? యుద్ధానికి ముందే ఈ మాట చెప్తే అప్పుడే అడవికి పోయి హాయిగా తపస్సు చేసుకునేవాళ్ళం. క్షత్రియ సంహార పాప నాశనం కావాలంటే అశ్వమేధ యాగం సాగించు. పురుషార్థంలో ధర్మం కామం సక్రమంగా సాగించాలంటే అర్థం అవసరం. అర్ధహీనుడి కంటే పతితుడు మూర్ఖుడు జడుడు లేడని పెద్దలు అంటారు. శ్రీమంతులనే బంధుమిత్రులు చేరుతారు. వాన్నే సూర్యులని ధీమంతులని లోకులని ప్రశంసిస్తారు. రాజు బలం ప్రదర్శించి రాజ్యం విస్తరింపచేసి సాధించిన సంపదతో యజ్ఞయాగాలు చేసి సూర్యాది దేవతలకు తృప్తి కలిగించి కీర్తి పొందాలి అన్నాడు. భీముడు అన్నాడు, ధర్మనందన, వేద ప్రబోధమైన ధర్మం విడిచి వనవాసానికి పోయి యతీశ్వరుడవుతావా? ఈ ఊహ ఇది వరకే ఉంటే ఇందరు రాజులు పోయేవాళ్ళు కాదు. మేము క్షాత్రనీతికి నీళ్లు విడిచి భిక్షాటంతో బతికేవాళ్ళం.
నాడు క్రోధంతో సంగ్రామం నడిపి అంతా అయిపోయాక అడవికి పోతానంటే నలుగురు నవ్విపోరా. నిష్కర్మపరుడు కైవల్యానికి వెళ్ళడు. బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేస్తే పరిశుద్ధమైనటువంటి తత్వజ్ఞానం చేకూరి ఇహపరాల సుఖశాంతులు లభిస్తాయి. నకులుడు అన్నాడు, అగ్రజ, మీకు తెలియని విషయం కాదు. వేదధర్మాలను సారం కర్తవ్యం నిర్వర్తిస్తూ దేవబ్రాహ్మణ పూజ చేస్తూ ఫలాన్ని పరమేశ్వరార్పణం చేయడం త్యాగం. సహదేవుడు అన్నాడు, ధర్మనందన, శారీరక సుఖాలు విడవడం దోషం కాదు, కానీ ధర్మం శిరోధార్యం అని మీరెరుగుదురు. ఇప్పుడు మాకు తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, దైవం అన్నీ మీరే. మీరేం చేసినా సంతోషమే అన్నా. ద్రౌపది అంది, మహారాజా, ప్రజలను రక్షించి పోషించేవాడు రాజు, కనుకనే వానిని విష్ణువుగా భావిస్తారు. ఈ విషయాన్ని మరచి రాజు నడిస్తే దుర్మార్గులు ప్రభువులవుతారు. అగ్ని తన మీద పడిన వాన్నే దగ్ధం చేస్తుంది. రాజు అనే అగ్ని వంశనాశనం చేస్తుంది. కౌరవులు ఈ దశలో పడ్డారు. నన్ను పరాభవించి దండనీతిని అప్రమత్తంగా పాటించడం, దోషిని దండించడం రాజనీతి. ఇంటికి నిప్పు పెట్టేవాడిని, పరస్త్రీని అపహరించేవాడిని, మంత్రాంగం బయటపెట్టేవాడిని, పరధర్మాన్ని దొంగిలించిన చోరుని, బంధువులు చంపిన వాడిని శిక్షించడం రాజధర్మం. దోషుని శిక్షించిన ప్రభువును మహాపాతకం చుట్టుకుంటుంది. సక్రమంగా దండనీతిని అమలు జరపని రాజు రాజే కాడు. శమధమాలు విప్రధర్మం, క్షత్రియునికి ఆచరణీయాలు కావు. వేదధర్మానుసారం ప్రజారక్షణ భార నిర్వహణ దక్షులైన మీకు సోదరుల మీద అనురాగం ఉంటే వనవాస సంకల్పం విరమించండి అంటే అడవికి వెళ్ళే ఆలోచన విరమించమని చెప్పాడు. అందరూ అన్ని విధాలా చెప్తున్నా మాట్లాడకుండా వింటున్న అన్నగారిని చూసి అర్జునుడు అన్నాడు, అగ్రజ, భూపాలుడు పాపాత్ములను దండించకపోతే సన్యాసులు దారి తప్పుతారు. ప్రజలందరూ పరదారులను, పరధనాన్ని దోచుకు తింటారు. ఆ పాపం రాజు నెత్తి మీద పడుతుందని శాస్త్రాలు ఘోషించే మాట వినలేదా? మహావిష్ణువు, మహేశ్వరుడు, కుమారస్వామి, దేవేంద్రుడు ఆదిగా గల వాళ్ళందరూ దుష్ట సంహారం చేసిన వాళ్లే. వాళ్ళంతా పాపాత్ములయ్యారా? దండనీతి నిలిపితేనే అధర్మం నశిస్తుంది. అర్ధకామాలు హాయిగా సాధించగలుగుతాం. దుష్ట సంహారం రాజధర్మం. ఇప్పుడు నువ్వు చేసింది ధర్మం అనే మీమాంస దైవ నిర్ణయానికి వదిలి సింహాసనధీనుడివై యజ్ఞదీక్ష వహించు. ఇది నీ కర్తవ్యం అన్నాడు. ధర్మరాజు అన్నాడు, తమ్ముడు, కర్మ విడిచి నిస్సారమైన సంసారం బదిలి కోరికలను తృణప్రాయంగా వర్జించగలవాడు శ్రేష్ఠుడు కాదంటావా? శమ దమ గుణ సంపన్నులమై త్యాగబుద్ధితో ఉండడం సర్వోత్తమం అంటున్నారు ప్రాజ్ఞులు. అంతవరకు వారి మాటలు వింటున్న వ్యాసమునీంద్రుడు, ధర్మనందన, గృహస్థ జీవితాన్ని మించినది లేదు. అందరికీ ఆశ్రయం ఇవ్వగల గార్గస్థం విడిచి జపతపాలు సాగిస్తానంటం రాజధర్మం కాదు. ధన సంపాదన, శత్రు సంహారం, ప్రజారక్షణ క్షత్రియ కర్తవ్యం. చక్రవర్తి దండనీతిని అనుసరించి ప్రజలను పాలించాలనే వేదం బోధిస్తుంది. ఇది నీ విరుగంది కాదు. దేహయాత్ర చాలించి పరలోకం చేరాక కూడా ఈ లోకంలో మన సుగుణాలను ప్రజలు మర్చిపోకుండా గానం చెయ్యాలి. వారినే సత్పురుషులుగా ప్రాజ్ఞులు కొనుగోడతారు. అంచేత నీకు రాజ్యపాలన విధి అన్నాడు. ధర్మరాజు అన్నాడు, మహాముని, మా వంశాన్ని నిలబట్టగల అభిమన్యుడు, ద్రుపదనందనులు, ద్రుపద, విరాట, దుష్టజ్యుములు మరణించారు. ఆ శోకాన్ని ఎలా భరించను? తొడ మీద కూర్చోబెట్టుకుని ముద్దులాడుతూ పెంచి పెద్ద చేసిన మా వంశాభివృద్ధి సందాత భీష్ముల వారిని శిఖండి చాటుమాటు నుంచి మా అర్జునుడు హింసించాడు. లోకపూజ్యులైన ద్రోణాచార్యుల వారిని నెలకూల్చడానికి అబద్ధం ఆడిన నేను రాజ్యపాలనకు తగులిన మా తల్లి కడుపున పుట్టిన కర్ణుని చంపించాను. పద్మవ్యూహంలోకి అభిమన్యుని తరిమి బలి చేశాను. కన్న కొడుకులు 5 ప్రాణాలు కోల్పోగా పుత్రశోకంతో ఉన్న ద్రౌపదిని ఎలా ఓదార్చగలిగాను? ఇప్పుడు ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదలడమే నాకు దారి. వ్యాసుడన్నాడు, ధర్మనందన, అన్నీ తెలిసి నీకు చెప్పిందే చెప్పవలసి రావడం ఎంత బాధగా ఉంటుంది. బ్రహ్మదేవుడు నిన్నెందుకు సృష్టించాడో ఆ ధర్మాన్ని నిర్వర్తించకుండా నీకు తోచినట్లు నడిచే అధికారం లేదు. జరామరణాలు లోకంలో ప్రతి ప్రాణికి అవశ్య భోక్తన్యాలు. దానికి చింత అవసరం.
అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, ధర్మనందన, దేనికయ్యా శోకం? వీరధర్మం తప్పకుండా సంగ్రామం సాగించి వీరస్వర్గం చేరిన వారి కోసం చింతిస్తున్నావు. పుట్టిన ప్రాణికి చావు తప్పదు. అభిమన్యుడు వివాహితుడైనప్పటికీ షోడశ చక్రవర్తుల చరిత్రలు విని గ్రహించిందేమిటి? శోక వ్యాకుల చిత్తంతో ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకు. వ్యాసుడన్నాడు, నాయన, వేదం విధించిన దాన్ని ఆచరించకపోయినా, నిషేధించినా దానిని ఆచరించిన పాపం చుట్టుకుంటుంది. ఉదయం సాయం సంధ్యలో నిద్రించిన, అతిథిని అనాదరంతో వెడలగొట్టిన, సేవకులను తిండి పెట్టక హింసించిన, విద్యా విక్రయం చేసిన, పశువులను హింసించిన, బ్రాహ్మణులను సంహరించిన, వారి ద్రవ్యం అపహరించిన, శరణన్న వారిని కాపాడకపోయిన మహాపాతకం చుట్టుకుంటుంది. పైకి పాపంలా కనిపించినా పాపం కానివి కూడా ఉన్నాయి. రణరంగంలో మనల్ని చంపించడానికి వచ్చిన వారిని చంపడం పాపం కాదు. అన్యుల సంపద హరించే వానిని యమసదనం చేర్చడం పాతకం కాదు. గురు సంరక్షణ వేళ ఆడవాళ్లతో వ్యవహరించేటప్పుడు అబద్ధం ఆడిన దోషం కాదు. స్వప్నంలో ఇంద్రియ స్థలనం అయితే బ్రహ్మచర్యం చెడినట్టే కాదు. తపోధనాలతో కొన్ని పాపాలు నాశనం చెయ్యవచ్చు. వావివరుసలు గమనించకుండా చేసిన పరస్త్రీ సంగమ దోషం నివారణకు 6 మాసాలు తడిబట్టలే కట్టి బూడిదలో పడుకోవాలి. పరపురుష సంగమ దోషం రజస్సుల స్నానాంతరం నశిస్తుంది. ఆస్తికత్వం, వినయం, శ్రద్ధ ఉన్నవాళ్ళకే పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని పుణ్యలోకం పొందుతారు. ఇంతవరకు కురుక్షేత్రంలో యోధులను నిర్మూలించినందుకు బాధపడుతున్నావా? అది నీ క్షాత్రధర్మం. అందుకు నీ మనస్సు అంగీకరించకపోతే నీ పశ్చాత్తాపంతో దాన్ని దగ్ధం చేసుకున్నావు కదా. ధర్మనందన, ఇప్పటికైనా నీ మనసు కొంత స్వస్థపడి ఉండాలి. ఇంకా ధర్మాధర్మ విషయాలు తెలుసుకోవాలంటే నీ పితామహుడు భీష్ముడు ఉన్నాడు. పరశురాముతో సమానమైన ధనుర్విద్యావేత్త చవన మార్కండేయ వశిష్ఠాది మునిపుంగవుల వద్ద రహస్యాలు గ్రహించినవాడు ఆయన. ధర్మరాజు అన్నాడు, మునీంద్ర, ఇందరు బంధువులు నేల కూల్చాను. మహాయోధుడైన తాతను అక్రమంగా అంపసయ్యి చేర్పించాను. ఇన్ని చేసి ఇప్పుడు ఆయన ఎదుటికి వెళ్ళి ఎలా మాట్లాడను అన్నాడు. శ్రీకృష్ణుడు అన్నాడు, వ్యాసుల వారి మాట ప్రకారం సింహాసనం అధిరోహించడం నీ ప్రథమ కర్తవ్యం. నగరానికి వచ్చి పట్టాభిషిక్తుడు కావాలి. తరువాత పితామహ దర్శనం. వేదవేత్తలు, రాజ్యంలో ప్రజలు, సోదరులు అంతా నీ పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. ధర్మరాజు మనసు శాంతించి సూర్యకిరణ స్పర్శతో విచ్చుకున్న వదన కమలంతో వారి ఆశీస్సులు పొంది స్నానాదులు ముగించి రాజోచిత అలంకారాలు ధరించి చూడవచ్చిన వారిని చిరునవ్వుతో పలకరించి కుశల ప్రశ్నలు నడుపుతున్నాడు. దేవతలకు, భూసురులకు పూజా ప్రణామాలు పూర్తి చేసి రాజులను తెచ్చిన కానుకలను స్వీకరించి వాళ్ళందరికీ సంతోషం కలిగించాడు. ఇక పట్టాభిషేక ఘట్టం దగ్గరికి వస్తే 16 తెల్ల గుర్రాలను పూంచిన వినూత రథాన్ని సిద్ధం చేసి భీముడు సారథిగా, అర్జునుడు శ్వేతఛత్రంతో, నకుల సహదేవులు వింజామరలతో నిలవగా ధర్మరాజు దరహాస భాసుర వదనుడై అధిరోహించాడు. శైబ్య, సుగ్రీవ, మేఘ, పుష్ప, వలాహకాలు పూంచినటువంటి రథం మీద సాత్యకి, కృష్ణుడు ఎక్కారు. ముందుగా గాంధారి, ధృతరాష్ట్రులు బంగారు తోరణాల పల్లకి ఎక్కి సాగుతూ ఉంటే ఆ వెనుక యుయుత్సుని రథం, ఆ తర్వాత కుంతీదేవి తన పరివారంతో పల్లకి మీద వస్తోంది. వారి పక్క విదురుని వాహనం, ఆ వెనుక క్షత్రియ వీరుల గజబలం, అశ్వబలం పదాతులు వస్తున్నారు. వందిమాగధ స్తోత్రాలు, మంగళవాయిద్యాలు, నగరం అంతా కర్పూరపు రంగవల్లులు, పుష్పతోరణాలు నిండిన ద్వారాలు, కస్తూరి వాసనలు, కదలి స్తంభాలు, నూతన వస్త్రభూషణాలంకృత నగర జనం. రథం రాజవీధిలో సాగుతూ ఉంటే సౌదాగ్రం నుండి నారీమణులు పూలు, అక్షతలు, ముత్యాల వానలా కురిపించారు. రాజమందిరం ద్వారం చేరేసరికి భూసురులు, పుణ్యస్త్రీలు మంగళాశీర్వాదాలతో, కర్పూర హారతులతో ఎదురు వెళ్ళి లోనికి నడిపించారు. శంఖ భేరీనాదాలు మోగాయి. పట్టాభిషేకోత్సవానికి సంబరాలన్నీ సమకూర్చి బహిరంగ ప్రదేశంలో పెద్ద వేదిక నిర్మించి బంగారు ఆసనం వేయించారు.
చిరునవ్వు వెల్లివిరిసే వదనంతో ధర్మరాజు స్వర్ణసింహాసనం అధిరోహించాడు. ఎదురుగా బంగారు ఆసనాల మీద సాత్యకి, కృష్ణుడు, ఇరువంకల భీమార్జునులు, వెనక పక్క కుంతీదేవి, ఆవిడకు రెండు పక్కల నకుల సహదేవులు, కృష్ణుని కుడివైపున ధృతరాష్ట్రుడు, ఆయన దగ్గరలో విదురుడు, ధౌమ్యుల వారు, ధృతరాష్ట్రుల వెనుక గాంధారి, యూసులు, అప్పుడే వచ్చిన కృపాచార్యుల వారిని కృష్ణుడు తీసుకువచ్చి కనకాసనం మీద గౌరవంగా ఆసీనుడు చేశారు. వేదవేత్తలు, వివిధ దేశాల రాజులు, రాజప్రతినిధులు, అర్థశాస్త్ర కోవిదులు, పరిచారకులు, వైశ్య ప్రముఖులు, కర్షక శ్రేష్ఠులు, వైణిక గాయక నర్తకీ జనం అందరికీ ఉచిత రీతిన కనుక వస్త్రాలు అర్పించి సంతృప్తులను చేశారు. ఈశాన్యంలో వేదిక మీద భద్రపీఠం, దాని మీద శార్దూల చర్మం, బంగారు జాలర్లు, సువర్ణ రత్న రజిత కుంభాలతో సాగర గంగా జలాలు, వానిలో రత్నాలు, శుభదాయకమైన వృక్షాల చివుళ్ళు, పుష్పాలు, పంచగవ్యాలు నింపి వేదోక్త సంస్కారాలు నిర్వర్తించి ధౌమ్యుల వారు వేదవేత్తలతో కలిసి ధర్మరాజును సింహాసనాధీశుని చేసి ఆయన ఎడమ భాగాన ద్రౌపదీదేవిని కూర్చింపచేసి అభిషేక మహోత్సవం పూర్తి చేయించారు. వాసుదేవుడు శంఖహస్తమెత్తి పవిత్ర నదీ జలాలతో అభిషేకించాడు. అనంతరం ధృతరాష్ట్రుడు ఆ తరువాయి దేశాల చక్రవర్తిగా అభిషేకాలు చేస్తూ ఉంటే వీణ, వేణు, శంఖనాదాలు, భువనాంతరాలు పులకింపజేశాయి. భీమునికి యువరాజపీఠం ఇచ్చి సంధి విగ్రహ ఆది రాజకార్య నిర్వహణ భారం విదురునికి అప్పగించి ఆదాయ వ్యయ పరిశీలకుడుగా సంజయ్ని, రాజపరివారానికి జీతభత్యాలు చూడవలసిన పని నకులుకి, దురాక్రమణలు నిరోధించి దుష్టులను శిక్షించే వారం అర్జునునికి అప్పగించి వేదవేత్తల యోగక్షేమాలు చూసే బాధ్యత ధౌమ్యుల వారికి ఇచ్చి సహదేవునికి దగ్గరగా తీసుకుని సర్వ విషయాల్లో నాకు నువ్వే చేదోడుగా ఉండాలని అందరినీ తమ తమ భవనాలకు పంపి సాత్యకి వాసుదేవులను వారి విడిదికి పంపుతూ కృష్ణ, నీ కృపా విశేషం వల్ల మాకు అదృష్టం ప్రాప్తించిందని వినయంగా తలవంచాడు. ధర్మరాజు నిత్యం విదుర ధృతరాష్ట్రులతో గాంధారీదేవి అభివాదాలు అర్పించి రాజకార్యాలన్నీ వారికి నివేదిస్తూ దేవపూజలు, పితృల దేవతల సమారాధనలు, అతిథి సత్కారాలు నడుపుతూ దీనుల అనాథ పోషణ అప్రమత్తంగా నిర్వర్తిస్తున్నాడు. ఒకనాడు తెల్లవారుతుండగా వాసుదేవుని దర్శనానికి వెళ్ళిన ధర్మరాజు కుశల ప్రశ్నలు అయ్యాక, కృష్ణ, నా మనసు ఏవేవో సందేహాలతో సతమతమవుతున్నాయి, నీ సమాధానాలతో అవి శాంతించాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ధర్మనందన, వేదాలు, ధనుర్వేదము అధ్యయనము చేసి పరశురాముడంతటి అస్త్రశస్త్ర దగ్గర విద్యాభ్యాసం చేసిన గంగానందుడు మీ పితామహుడు భీష్ముడు సాయంకాలం సూర్యుని వలె అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన వశిష్ఠుల వారి సన్నిధానంలో ధర్మ సూక్ష్మాలను గ్రహించినవాడు. నిఖిల విద్యలు ఆయన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఆయన కన్ను మూస్తే ఈ లోకంలో ధర్మం చెప్పేవాడు ఉండడు. ఆయన ఉపదేశాన్ని అనుమానాలు నిర్వర్తించుకోవచ్చు అన్నాడు. అంటే భీష్ముడు ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా మరణం పొందడు కాబట్టి అంపశయ్య మీదే ఉన్నాడనమాట. అందువల్ల భీష్ముడిని హిత బోధలు భీష్ముడి వద్ద నేర్చుకోమని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. ధర్మరాజు, వాసుదేవ, నా మనసు కూడా తాతగారిని చూడాలనే కుతూహలంగా ఉంది. నీ యందు ఆయన భక్తిభావంతో ఉన్నాడు. మనం ఆయన దర్శనానికి వెళ్ళాలి. ఆ మాటలు వింటూనే కృష్ణుడు సాత్యకిని పిలిచి, భీమార్జున, నకుల, సహదేవ, సంజయ, కృపాచార్య, యూసులను తీసుకురా, రథం సిద్ధం చేయమని దారుకునికి చెప్పు అని అందరినీ భీష్ముతోటి వెళ్ళి భీష్ముడిని సమీపించాడు. అప్పటికే అక్కడకు దేవర, నారద, వ్యాసాది మునీంద్రులు చేరారు. దూరాన రథాలు దిగి అందరూ వినయంగా పితామహం చేరి చేతులు జోడించారు. కృష్ణుడన్నాడు, గంగానందన, నీ మనసు ఏ బాధ చేరనివ్వకుండా వ్యాకులం కాకుండా ఉంటుందా? మనస్సు కలిగే బాధ దేహబాధ కంటే దుస్సాహం. ఇంత దేహంలో ఏ మూలనో నలుసంత ముళ్ళు దిగినా భరింపరాని బాధ కలుగుతుంది. నీ శరీరం అంతా బాణాలతో నిండినా
ఏ క్లేశము లేని వాళ్ళ ఎలా ఉంటున్నావు? సుందర రూపంతో పరాక్రమంతో అలరారే నిన్ను చూసి అందగత్తలు ఎందరో వెంటబడి అలరించడానికి తహతలాడుతున్నా విరాగివై బ్రహ్మచర్య దీక్షతో జీవితాన్ని సాగించిన నీ ధీరత్వం ధీశక్తి సామాన్యాలు కావు. నీకు తెలియని ధర్మ సూక్ష్మం లేదు. నీ మనవడు మనోవ్యాకులంతో బాధపడుతున్నాడు. వానికి ధర్మబోధ చేసి మనశ్శాంతిని కలిగించు. నేటికి 56వ రోజున సూర్యుడు మకరంలో ప్రవేశిస్తాడు. అది ఉత్తరాయణ పుణ్యకాలం. అంతవరకు జీవయాత్రకు నిశ్చయించుకున్నావు కనుక ఈ రోజుల్లో నీ మన్మనికి ధర్మ విశేషాలు చెప్పు. నా అనుగ్రహ విశేషాల వల్ల నిన్ను క్షుత్పిపాసలు బాధించవు. శరీరంలో గుచ్చుకున్న బాణాల బాధ ఉండదు అన్నాడు. వాసుదేవుని అనుగ్రహంతో భీష్మ పితామహుని బాధలు ఉపశమించాయి. ఆయన సంతోషంతో కృష్ణుని స్తుతించి, జగన్నాటక సూత్రధారి, చతుర్దశ భువనాలను సృష్టించి పోషించి లయం చేసే పరాత్పరుడవు, జగదాచార్యుడవు. నీ సమక్షంలో నేను బోధించడం గురువుగారి సన్నిధిలో శిష్యుడు పాఠం చెప్పినట్లుంటుందయ్యా అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, పితామహ, ధర్మ ప్రబోధంలో ఈనాడు కీర్తి సంపాదించుకోవాలనే వాంఛతో లేను. ధర్మమూర్తివనే యశస్సు నీకు శాశ్వతం చెయ్యాలనే సంకల్పంతోటే ఉన్నాను. ఇంతవరకు వీరందరూ నిన్ను మహాయోధుడిగా అస్త్రశస్త్ర వీరుడిగానే ఎరుగుదురు. నేటి నుంచి నీ ధర్మస్వరూపం లోకంలో నిలబడుతుంది. ధర్మరాజు యుద్ధభూమిలో గురువులను బంధుమిత్రులను సంహరించిన బాధతో ఉన్నాడు. అంతటి ఘోర మారణహోమం చేసి తాతగారి ముఖం చూడడానికి భయపడుతున్నాడు. వానికి ధర్మం వివరించి శోకోపహతమైన ఆ హృదయాన్ని శాంతి కలిగించు. భీష్ముడన్నాడు, దేవకీనందన, అధ్యయనం, జాపనం, యజ్ఞయాగన క్రతువు, నిర్వహణం బ్రాహ్మణులకు నిర్దేశించిన కర్మలు. అలాగే అన్యాయము అక్రమాలు సాగించే వారిని యుద్ధభూమిలో నేలకూల్చడం క్షత్రియులకు విధి. గురువు బంధువులకే కాదు పుత్ర పౌత్రాదులకే కూడా గురువులు బంధువులే కాదు పుత్రపౌత్రాదులు కూడా సంహరించవలసిందే. ఈ కర్తవ్యాన్ని విస్మరించి లోభమోహాలకు లొంగిపోకూడదు. వారిని రక్షించి వానికి అపకీర్తి తప్పదు. పాండవాగ్రజుడు రాజధర్మం సమర్థించి నిర్వహించి దుష్టశిక్షణ చేశాడు అని ధర్మరాజు వైపు తిరిగాడు. ఇది ఈరోజు భారతం. ఇంతటితో స్వస్తి.